నమస్తే బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. ఈరోజు అంశం చెక్ బౌన్స్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒక వ్యక్తి ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అందుకు గాను ఓ చెక్కును ఇవ్వదలుచుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ తన బ్యాంకు ఖాతాలో తగినంత నగదు లేనప్పుడు చెక్ బౌన్స్ అయితే ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది? చెక్ బౌన్స్ కేసు జైలు శిక్ష పడేంత ప్రమాదకరంగా ఉంటుందా? ఈ కేసును ఎలా పరిష్కరించుకోవచ్చు? తక్కువ ఖర్చుతో ఎక్కడ న్యాయం పొందవచ్చు? ఇలాంటి అన్ని రకాల సందేహాలకు సమాధానం పొందవచ్చు. ఆ స్టూడియోలో మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కృష్ణమాచారి గారు మనతో ఉన్నారు. వారికి స్వాగతం పలుకుతాం. అలాగే మీకు ఏదైనా లీగల్కు సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా లాయర్ గారితో మాట్లాడుకుంటే స్క్రీన్పై కనబడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. అలాగే లాయర్ గారితో మీరు నేరుగా మాట్లాడేందుకు వారి యొక్క సొంత ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇచ్చాము, దాన్ని మీరు నోట్ చేసుకోవచ్చు. ముందుగా అడ్వకేట్ గారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. సార్, అంటే ముందుగా ఈ చెక్ బౌన్స్ అయినప్పుడు ఎట్లాంటి కేసులు వేయవచ్చు? దాని పరిష్కార మార్గాలు ఏంటి? సహజంగా ఈ వ్యాపార లావాదేవీల్లో చెక్కు ద్వారా లావాదేవీలు అనేది బ్యాంకింగ్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో వీటి వల్ల చెక్కుల యొక్క ప్రాముఖ్యత చాలా మొదటి నుంచి చాలా కాలం నుంచి ఉంది. సో దాని ప్రకారం ఈ చెక్కు డిజానర్ అనేది ఈ 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చట్టం చెక్కు డిజానర్ అయితే ఏం చేయాలి, ఎప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది స్పష్టంగా ఇవ్వబడింది. సో ముఖ్యంగా ఒక చెక్కు డిజానర్ అయింది అంటే బ్యాంకులో సహజంగా చెక్కుకు సరిపోను డబ్బులు లేనప్పుడు, నిల్వలు లేనప్పుడు, లేదా బ్యాంక్ అకౌంట్లో ఒక డ్రాయర్ యొక్క సంతకం డిఫర్ అయినప్పుడు కానీ, లేకపోతే ఇంకా ఇటువంటి సందర్భాల్లో చెక్ డిజానర్ అయ్యే అవకాశం ఉంది. సో ముఖ్యంగా చెక్ డిజానర్ అయితే ఈ పరిష్కారం ఏంటి? ముఖ్యంగా చెక్ డిజానర్ అయిన వెంటనే ఆ బ్యాంకర్స్ మెమో ఇస్తారు. మెమో ఇచ్చిన తర్వాత 30 days లోపు అది యొక్క లీగల్ నోటీస్ని మీ యొక్క చెక్కు చెల్లలేదు కాబట్టి ఆ చెక్కుకు సరిపడా డబ్బుని 15 రోజుల్లో చెల్లించవలసిందిగా ఎవరైతే మనకి చెక్కు ఇచ్చారో వారికి ఒక నోటీస్ ఇవ్వాలి. నోటీసు ఖచ్చితంగా వారికి ముట్టాలి. నోటీసు ముట్టిన తర్వాత వారు 15 రోజుల్లోపు కనుక ఆ అమౌంట్ చెల్లించలేకపోతే, చెక్కు అమౌంట్ చెల్లించలేకపోతే మనము ఆ 15 days ముగిసిన తర్వాత నుంచి 30 days లోపల మనము సంబంధిత కోర్టులు అంటే మొదటి తరగతి న్యాయస్థానంలో మనం కేసు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క లిమిటేషన్ పీరియడ్ అనేది ఖచ్చితంగా ఫాలో కావాలి. ఓకే, అలాగనే సార్, ఇప్పుడు డబ్బులు అప్పుగా ఇచ్చిన వ్యక్తి అప్పు తీసుకున్న వ్యక్తి నుంచి చెక్ తీసుకుంటే జాగ్రత్తలు ఎలాంటి తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మనం అప్పు ఇచ్చేటప్పుడు సహజంగా మనం ప్రామిసరీ నోటు కానీ లేదా అగ్రిమెంట్ కానీ రాసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చెక్కు తీసుకునేటప్పుడు ఆ అప్పు ఇచ్చేటప్పుడే మనం ఇతను తిరిగి చెల్లించే కెపాసిటీ ఉందా లేదా, చెల్లించగలడా లేదా అనేది చూసుకుని మరీ ఇవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా చెక్కు తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ చెక్కు తన ముందే సంతకం పెట్టించుకోవాలి, అతనిదే అకౌంట్ అయ్యి ఉండాలి, ప్లస్ దాని మీద ఆ డేట్ కూడా ఖచ్చితంగా వేసుకోవడం అవసరం. చాలామంది ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్లాంక్ చెక్కుల మీద సంతకాలు తీసుకోవడం, ఎందుకంటే తర్వాత వడ్డీలని అవని ఇవన్నీ ఖర్చులు కలిపి వేసుకోవడం కోసం బ్లాంక్ చెక్కులు తీసుకోవడం జరుగుతుంది. ఈ బ్లాంక్ చెక్కులు తీసుకోవడంలోనే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ అమౌంట్లు తీసుకునే అమౌంట్ కంటే ఎక్కువ వేయడం, తక్కువ వేయడం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే ఆ చెక్కు అతనిదా కాదా, అతని దగ్గర అతను తిరిగి చెల్లించగలరా లేదా అనేది ముఖ్యంగా చూసుకుని చేయాలి. ఓకే సార్, ఇంకొకటి పోస్ట్ డేటెడ్ చెక్స్ అనేది ఇస్తుంటారు. పోస్ట్ డేటెడ్ చెక్స్ అనేది తీసుకోవచ్చా? పోస్ట్ డేటెడ్ చెక్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనము ఒక అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆ అగ్రిమెంట్లో పలానా తారీఖు ఇంత అమౌంట్ చెల్లించాలి, దీనికి చెక్కు ఇస్తున్నామని ఖచ్చితంగా మనం ఒక అగ్రిమెంట్లో రాసుకుని ఉన్నట్లయితే ఆ చెక్కులు చెల్లుతున్నాయి ఖచ్చితంగా. కొన్ని సందర్భాల్లో ఏముందంటే పోస్ట్ డేటెడ్ చెక్స్ సెక్యూరిటీగా మాత్రమే తీసుకున్నప్పుడు అవి చెల్లకుండా పోతున్నాయి. అప్పుడు 138 యాక్ట్ ఎన్ఐ యాక్ట్ చెల్లకుండా పోతుంది. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ అనేది ఒకటి ఉంది. ఆ కంపెనీ లబ్ధిదారులకు లోన్స్ డిఫరెంట్ ఇష్యూస్ కింద ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఏముందంటే వాళ్ళు 38-36 చెక్స్ బ్లాంక్ చెక్స్ తీసుకుంటారు. ఆ అగ్రిమెంట్లోనే ఇన్ని బ్లాంక్ చెక్కులు తీసుకున్నాము, ఇది సెక్యూరిటీగా తీసుకున్నామని వాళ్ళు రాస్తారు. తర్వాత బాకీ చెల్లించలేదని చెప్పి
అతను లోన్ అమౌంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత మొత్తం అమౌంట్ చెల్లించలేదని బ్లాంక్ చెక్ని ఫిలప్ చేసుకుని కేసులు వేస్తారు. అలాంటి సందర్భంలో ఒక కేసులో శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ వర్సెస్ పులిగుజ్జు వసంతరావు కేసులో ఏమైందంటే ఈ యొక్క చెక్కుకి సరిపడా బాకీ లేదు. దాంట్లో ఏమైందంటే 2,80,000 బాకీ ఉన్నట్టుగా ఆర్బిట్రేటరీ అవార్డు ఉంది. చెక్ వచ్చి 4,38,000కి బ్యాంకులో డిపాజిట్ చేశారు. కాబట్టి ఇక్కడ చెక్కుకు సరిపడా బాకీ లేదు కాబట్టి చెక్ కేసును కొట్టివేయడం జరిగింది. అలాగే ఒక చెక్కుని సెక్యూరిటీగా ఇచ్చింది కాబట్టి సెక్యూరిటీగా ఇచ్చిన చెక్కులు చెల్లవు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఈ యొక్క ముందుగా బ్లాంక్ చెక్స్ ముందుగా ఇచ్చినటువంటి వాటికి కొంచెం వ్యతిరేకమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు, అనురాధ గారు. నమస్కారం అనురాధ గారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. నేను ఒంటరి మహిళనండి. గుంటూరులో 40 గజాలు మా వారు డివైడ్ అయినప్పుడు కోర్టులో ఇచ్చారు సార్. నాకు ఇస్తే అది సేలుకు పెట్టుకొని నేను తీసుకొచ్చి ఒక చిలకలూరుపేట పక్కన విలేజ్ లో ఒక 4గురికి ఇచ్చాను సార్. 4గురికి ఇస్తే 4గురు కూడా ఇవ్వను, ఏం చేస్తావో చేసుకోమని ఇప్పుడు ఆ నోట్లు నన్ను ఇబ్బంది పెట్టారు సార్. ఒకరేమో జగన్ ఫోటో చూయించి ఎద్దనపూడి పోలీస్ స్టేషన్కి రమ్మని 4.5 లక్షకి 2.5 లక్ష ఇచ్చి ఒంటరి మహిళవు కదా నేను కాల్ మనీ కేసు పెడతాము లోపలేస్తాము అని 2.5 ఇచ్చి 100 రూపాయల స్టాంప్ మీద ఇచ్చే పని లేదని రాయించుకున్నారు సార్. మీడియేటర్ ఒక 30,000 తీసుకున్నారు. 2 రెడ్డిస్ వాళ్ళు, ఒక లేడీ చౌదరి. అసలు ఇక అది ఎవరు దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు సార్. మొన్న సీఎం గారి దగ్గర ఆఫీస్కి 2 times వెళ్ళాను, నారాయణ గారితో చెప్పుకున్నాను. మళ్ళీ మొన్న ఆ సార్ సుభాష్ గారు వచ్చారు, ఆయనతో చెప్పుకున్నాను. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు న్యాయం జరగట్లేదు సార్. నేను ఐసీలో ఉన్న వాళ్ళ టార్చర్ భరించలేక 12 days ఐసీలో ఉంటే 4 lakhs అయిందండి. ఇప్పుడు బజార్ను పడ్డాను, తినటానికి లేదు, ఉండటానికి లేదు. నా మొర ఆలకించండి సార్. 4 దగ్గర ఆగిపోయినాయి. ఇప్పుడు ఒకరేమో మా సైన్ కాదంటున్నారు, కోర్టుకి వేసుకున్నారు సార్. 3 కోర్టులో వేస్తే డిగ్రీ అయింది సార్ ఒకటి. ఆ డిగ్రీ అయిన దానికి కూడా మొన్న ఆ కొట్టినాళ్లే వచ్చారు, వాళ్ళ తమ్ముడే. ఇది కూడా మేము ఇవ్వని అంటున్నారు సార్. మళ్ళీ ఇంకొకటి, హలో సార్ చెప్పండి. చెప్పమ్మా. వాళ్ళ తమ్ముడిది కూడా ఇప్పుడు డిగ్రీ అయినా మళ్ళీ ఇవ్వని అంటున్నారు సార్. ఇప్పుడు ఆ 2,20,000 లాస్ట్ టైం ఆపి నోట్లు తీసుకొని స్టాంప్ మీద పెట్టించుకొని ఇక సంబంధం లేదు ఇవ్వని అంటున్నారు. అది అయిపోయింది, డిగ్రీ అయింది అయిపోయింది, అది ఇవ్వని అంటున్నారు. 6,20,000 ఆ అమ్మాయిలు ఎవరు ఒక అబ్బాయి ఇవ్వాలి. అదేమో మంగళగిరి ఆఫీసు పంపించారంట సార్. అది ల్యాబ్కి ఆ సైన్ మాది కాదంటే మరి అది పంపించి 1 month అవుతుందంటే ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఇప్పుడు ఒక్క మాట సార్, ఊళ్ళో ఒక పోస్ట్ మ్యాన్ తిరుగుతాడు సార్ విలేజ్ లో. ఆ తీసుకున్న వాళ్ళు ఏమన్నారంటే మా రైటింగ్ బాగలేదు సార్, మా రైటింగ్ బాగలేదు, మీరు నోట్ రాపించుంచితే మేము చదువుకొని సైన్ పెట్టి అమౌంట్ తీసుకుంటామా అని అన్నారు. సరేనని ఒక 4 lakhs రాపిచ్చిన తర్వాత నేను ఫోన్ చేశా రాపిచ్చానని. వచ్చి చూసుకొని అమౌంట్ తీసుకొని సైన్ చేసి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళు ఆ పోస్ట్ మ్యాన్ ముందు నేను అమౌంట్ ఇవ్వకపోతే ఇప్పుడు నా నోట్ ఎగిరిపోయిద్దా ఉంటుందా? ఆ ఒక్క మాట చెప్పండి సార్ నాకు. ముఖ్యంగా మీరు ఇప్పుడు చాలా క్వశ్చన్స్ అడిగారమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బలవంతంగా పోలీస్ స్టేషన్లో రాయించుకొని బాకీ తీరిపోయినట్టుగా సంతకం పెట్టించుకున్నారన్నారు. మీరు బలవంతంగా కనుక పోలీసు వాళ్ళు అట్లా చేసి ఉంటే మీరు నన్ను బలవంతంగా నాతో సంతకాలు పెట్టించుకున్నారని చెప్పి మీరు ఒక క్రిమినల్ కేసు వాళ్ళ మీద దాఖలు చేయొచ్చు. అది పోలీసు వారంటే మరి మీరు కోర్టులో ఒక అడ్వకేట్ని పెట్టుకుని, ధైర్యం ఉన్న అడ్వకేట్ని పెట్టుకుని మీరు సమీప మేజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసుకుని మీరు న్యాయం చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే మీకు డిక్రీలు అయ్యాయని చెప్పారు. మీకు డిక్రీలు అయిన వాటిలో మీరు ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే వాళ్ళ ప్రాపర్టీస్ మీద అటాచ్మెంట్ తీసుకోవచ్చు, అరెస్ట్ వారెంట్ తీసుకోవచ్చు, చాలా రకాలుగా మీరు వసూలు చేసుకోవచ్చు. ఆ డిగ్రీ అయిన వాటిని నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ మీరు వెళ్ళకపోతే డిగ్రీలు అలాగే ఉంటాయి. కాబట్టి వాటికి ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసి మీరు వర్కౌట్ చేసుకోండి అమ్మా. ఓకే.
ఇప్పుడు చేతిలో రూపాయి లేదు. ఒక్క పెన్షన్ జీవి ఆంజనేయులు సారు తెలిసిన ఆయన రాసిచ్చారు. ఆ పెన్షన్ రెంట్ కట్టుకోవాలి, నేను బ్రతకాలి, నన్ను ఇవాళ ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. నెలకు ఒక ఇల్లు మారుతున్నా, ఇల్లు కూడా ఎవరు ఇవ్వట్లా. చేతిలో కోర్టుకు వెళ్ళటానికి కూడా రూపాయి లేదు. నాకు ఎవరు పలకరిచ్చే దిక్కు లేదు. కట్టి మీరే కట్టా ఎటనో చేసి ఇప్పుడు నన్ను లాయర్ని పెట్టి, ఇప్పుడు మా లాయర్ ఏమంటున్నాడు, నా ఫీజు ఎగ్గొట్టడానికా? నా ఫీజు ఇవ్వకపోతే నేను చెయ్యను, నేను వెళ్ళను వాయిదా. కానీ ఇప్పుడు గొడవ ఆ లాయర్ గారితో. మనకు ఉచిత న్యాయ సేవ కూడా ఉంది. ఏమ్మా, ఒకటి ఏంటంటే లాయర్ గారు ఫీజు లేకుండా చేయరు. సరే వచ్చిన తర్వాత ఇస్తా అని చెప్పి మీరు రిక్వెస్ట్ చేసుకోండి, మీ పరిస్థితి బాగాలేకపోతే, అది విషయం కాదు. లేదు లాయర్ని పెట్టుకోలేని కెపాసిటీ, మీకు ఆ కెపాసిటీ లేనప్పుడు ఉచిత న్యాయ సహాయం అందించడానికి మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. వాళ్ళకి మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మీకు ఒక లాయర్ని అపాయింట్ చేస్తారు. ఇది సింపుల్ ఇష్యూ అమ్మా, మీరు దీని గురించి కంగారు పడాల్సింది ఏం లేదు. ఆల్రెడీ మీకు డిగ్రీ అయింది, దాదాపు 75% ప్రాసెస్ అయిపోయింది. ఒక 25% ప్రాసెస్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసి వారెంట్ తీసుకుని వసూలు చేసుకోవడమే మిగిలింది. కాబట్టి మీకు న్యాయం జరుగుతుందమ్మా, ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. వ్యక్తిగత ప్రాబ్లమ్స్కి ఈ లాకి మనం కోర్టు కేసులకి ముడిపెట్టలేమమ్మా. మనం సరైన సమయానికి సరైన చర్యలు ఎలా తీసుకోవాలో అలా ముందుకు వెళ్లాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. నాకు ఇప్పుడు నేను డిప్రెషన్ లో టెన్షన్ లో ఉన్నాను సార్. నాకు తెలియదు పెద్దగా బయట ప్రపంచం. ఇప్పుడు మరి మీరు చెప్పినవి నాకు అసలు ఏమి అర్థం కావట్లేదు. సరే అమ్మా, ఒక లాయర్ గారిని సంప్రదించండి అమ్మా, మీకు అర్థం అవుతుంది. ఒక లాయర్ గారిని సంపాదించండి. మీ లాయర్ గారు కాకపోతే ఇంకొక లాయర్ గారిని సంపాదించండి. లేకపోతే లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళి జడ్జి గారిని కలవండి. జడ్జి గారు మీకు సహాయం చేస్తారు, సలహా ఇస్తారు. మీరు వృద్ధురాలు అన్నారు కాబట్టి సీనియర్ సిటిజన్స్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి సీనియర్ సిటిజన్స్కి ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఖచ్చితంగా లీగల్ సర్వీస్ అథారిటీ మీరు సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా. మీరు అమ్మా మీ ఫోన్ నెంబర్ కూడా మా పీసీఆర్లో తీసుకుంటారు. ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీకు వీలైతే మా జర్నలిస్ట్ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఇంకా లాయర్ గారితో ఎవరైనా పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మీరు ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. అలాగనే స్క్రీన్ మీద కూడా టాప్స్లో కనబడుతుంది 9848302663. ఇది లాయర్ గారి నెంబర్ అండి. మరొకసారి చెప్తున్నాము 9848302663. ఇది లాయర్ గారికి ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు ఎప్పటికి కూడా ఆయనతో మాట్లాడవచ్చు. ఇక లాయర్ గారు చూస్తే ఇప్పుడు చెక్ బౌన్స్ అయితే సదరు చెక్ ఇచ్చిన వ్యక్తిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, అలాగనే దీనికి సంబంధించి చట్టంలో ఏ సెక్షన్లు ఉన్నాయి? సెక్షన్ 138, 139, 140 ఇవన్నీ కూడా చెక్ బౌన్స్ గురించే ఉన్నాయి. ముఖ్యంగా చెక్ ఇచ్చిన వ్యక్తి అకౌంట్లో సరైన డబ్బులు లేకుండా గనక అది బౌన్స్ అయితే, నిరాదరణ పొందితే అతనికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అలాగే చెక్కి డబుల్ది అమౌంట్ కూడా కాంపన్సేషన్గా ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ రెమెడీస్ వారికి ఇదవుతాయి. ముఖ్యంగా ఎందుకంటే ప్రామిసరీ నోటు కంటే ముఖ్యంగా చెక్కి ఎందుకు ప్రియారిటీ ఇస్తారంటే చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఫీజులు ఏముండవు, తక్కువ ఖర్చుతో మనం కోర్టును ఆశ్రయించవచ్చు. అందులో క్రిమినల్ కేసులు తొందరగా పరిష్కరించబడతాయి కాబట్టి అవకాశం ఎక్కువగా ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ అన్నీ కూడా చెక్ కేసులు ఎక్కువ శాతం కూడా ఈ యొక్క కాంప్రమైజ్ సెటిల్మెంట్కే అవుతాయి కాబట్టి మీకు చెక్ బౌన్స్లో న్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకోటి సార్, చెక్ బౌన్స్ అయితే కోర్టుకు వెళ్తే డబుల్ అమౌంట్ వస్తుందని చెప్పేసి అంటారు, అది ఎంతవరకు సమంజసం? ఎస్ సార్, చట్టంలో డబుల్ది అమౌంట్ ఫైన్గా కానీ కాంపన్సేషన్ కానీ ఇవ్వాలనేది చట్టంలో ఉంది. బట్ అన్ని సందర్భాల్లోనూ జడ్జి కన్విన్స్ అయితే మాత్రమే చేయగలుగుతారు. జడ్జి కన్విన్స్ కాని పక్షంలో డబుల్ అమౌంట్ ఇవ్వకపోవచ్చు, కనీసం చెక్ అమౌంట్ అన్నా కూడా ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. శిక్షతో పాటు అమౌంట్ కూడా పే చేయమని ఇచ్చే అవకాశం ఉంది, లేదా ఫైన్ అమౌంట్గా కొంత అమౌంట్ వేసే అవకాశం ఉంది. ఆ లిమిట్ డబుల్ది అమౌంట్ అని ఉన్నప్పటికీ కూడా ఇట్ ఈస్ అ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్ కాబట్టి ఆ మ్యాజిస్ట్రేటు ఆ పరిస్థితుల ప్రభావాలను బట్టి చూసి దాన్ని బట్టి ఆయన ఈ యొక్క అమౌంట్ని కంపన్సేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, మరొక కాలర్ ఉన్నారు, వెంకటకృష్ణ బాపట్ల నుంచి. నమస్కారం అండి, చెప్పండి సార్ మీ సమస్య, త్వరగా చెప్పండి. సార్ నమస్తే సార్. చిట్ ఫండ్ వాళ్ళు పాడినప్పుడు ఖాళీ చెక్కులు తీసుకున్నారు సార్. ఆ చెక్కులు ఎప్పుడు 3 సంవత్సరాల క్రితం తీసుకున్న చెక్కులు ఇప్పుడు బౌన్స్ చేస్తున్నారు సార్. ఓకే, అంటే అవుట్డేటెడ్ రైట్స్ ఉంటాయా సార్? ముఖ్యంగా సార్ చెక్కులు అనేవి సెక్యూరిటీ కిందగా తీసుకుంటే అది 138 ప్రకారము అది శిక్షార్హం కాదు.
ముఖ్యంగా మీరు చిట్టీలు కట్టారన్నారు కాబట్టి చిట్టీలు కట్టిన రసీదులు కనుక అవన్నీ పాస్ పుస్తకాలు కనుక మీ దగ్గర ఉంటే వాళ్ళు చెక్కు కనుక అట్లా డిసానర్ చేసి ఉంటే అవి ఖచ్చితంగా కూడా కోర్టులో నిలబడవు, మీకు ఎటువంటి శిక్ష పడే అవకాశం లేదు. అది మనం నిరూపించుకోవాలి. అది కేవలం అది చిట్ ఫండ్ దాంట్లో సెక్యూరిటీగా మేము ఇచ్చామనే దాన్ని మనం నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అలాంటప్పుడు మీకు చెక్ బౌన్స్ కింద శిక్ష పడే అవకాశం లేదు. రైట్. ఇంకా వెంకటకృష్ణ గారు, మీరు ఇంకా సార్తో మాట్లాడాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనబడుతున్న పర్సనల్ నెంబర్ కూడా మీరు కాల్ చేసి ఎప్పుడైనా వారితో మాట్లాడవచ్చు. 9848302663 ఇది లాయర్ గారి నంబరు. లాయర్ గారికి మీరు ఎప్పుడైనా కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇక సార్ నెగోషియబుల్ ఇంకొక విషయం ముఖ్యంగా కాలం చెల్లిన బాకీలకి కనుక చెక్కు ఇచ్చినట్లయితే అది 138 కింద పనిషబుల్ కాదు. ముఖ్యంగా కాలం చెల్లి అంటే ఇప్పుడు 3 సంవత్సరాలని చెప్పారు మీరు. ఆ 3 సంవత్సరాలు దాటిన బాకీ ఏది కూడా అది కాలం చెల్లిన బాకీ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెట్. కాబట్టి 138 చెక్కు కనుక 138 కింద చెక్కు నిధానం చేస్తే దానికి పనిష్మెంట్లు ఉండవు. ఓకే, మరో కాలరు విజయవాడ నుంచి ఉదయ్ గారు. ఉదయ్ చెప్పండి, మీ సమస్య ఏంటో త్వరగా చెప్పాలి. సార్, నేను ఒక చెక్ బౌన్స్ కేసు పెట్టానండి లాస్ట్ ఇయర్ జూన్లో సార్ విజయవాడలోనండి. దానికి సంబంధించిన ఎవిడెన్స్లు అన్ని నా దగ్గర ఉన్నాయి, కానీ ఆ కేసు ఇంతవరకు నెంబరింగే అవ్వలేదండి. ఏంటంటే జడ్జి గారు సెలవులో వెళ్ళారు, జడ్జి గారు ట్రైనింగ్కి వెళ్ళారు, సూపరింటెండెంట్ రిటైర్డ్ అయ్యారు, టెంపరీ సూపరింటెండెంట్ వచ్చారు, ఇలా ఏదైనా కారణాలు చెప్తున్నారు, కానీ అదైతే నెంబరింగ్ కూడా అవ్వలేదు సార్ ఈ రోజు దాకా. జనరల్గా నెంబరింగ్ చేస్తారండి. ఇన్ఛార్జి ఉన్నా కూడా నెంబరింగ్ చేసే అవకాశం ఉంది. మీ అడ్వకేట్ గారు సంప్రదించి మీరు కొద్దిగా దాన్ని కొంచెం ఫాలోఅప్ చేయండి. ఫాలోఅప్ చేస్తే ఖచ్చితంగా అడ్వకేట్ గారిని కూడా నేను సంప్రదించానండి. ఆయన కూడా వాళ్ళు వచ్చి నెంబరింగ్ ఇచ్చిన దాకా నేనేం చేయలేను. ఈజ్ ద వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఇన్ విజయవాడ అండి. సో నా చేతుల్లో ఏమీ లేదండి నెంబరింగ్ ఇవ్వటం. నెంబరింగ్ ఇస్తే నేను కోర్టులో పోరాడగలను, కానీ వాళ్ళు నెంబరింగ్ ఇవ్వట్లేదు. 8 నెలల నుంచి అసలు ఏ కేసుకి నెంబరింగ్ ఇవ్వట్లేదని చెబుతున్నారండి. జనరల్గా నెంబరింగ్ ఇస్తారు. ఒక్కో సందర్భంలో ఏమవుతుందంటే హెవీ పెండెన్సీ ఆఫ్ ది కేసెస్ ఉండటం వల్ల డిస్పోజల్ ఎక్కువ చూపించలేనప్పుడు, జడ్జిలు సెలవులో ఉన్నప్పుడు, ఇన్ఛార్జ్ సరిగ్గా దానికి టైం స్పెండ్ చేయలేనప్పుడు ఇలాంటి జాప్యం జరుగుతుంది. మీరు ఇన్ఛార్జ్ జడ్జి ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టి పలానా రోజున నేను ఇట్లా చెక్ చేసేసానండి, నా నెంబర్ కాలేదు, దయచేసి నాకు నెంబర్ చేయించండి అని మీరు రిక్వెస్ట్ చేస్తే జడ్జి గారు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. మీ నెంబరింగ్ కూడా ఇస్తారు. మీరు వరి అవ్వాల్సిన పనేం లేదు. ఒకసారి చెక్ కోర్టులో వేసిన తర్వాత డిలే అనేది కోర్టు వాళ్ళు డిలే అవుతుంది, కానీ మన డిలే కాదు. చెక్కు చెల్లకుండా పోదు. న్యాయం జరగడంలో కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనకి కోర్టులు తక్కువగా ఉన్నాయి, కేసులు పెండెన్సీ ఎక్కువగా ఉండడం వల్ల జరిగే జాప్యం ఇది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. మీరు మ్యాజిస్ట్రేట్ గారిని కన్సల్ట్ చేయండి. ఓకే, శ్రీనివాస్ గుడివాడ నుంచి. శ్రీనివాస్ గారు చెప్పండి అండి. సార్ నమస్తే సార్. నమస్కారం. చెప్పండి సార్. హలో సార్, నమస్తే సార్. చెప్పండి అండి, త్వరగా చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. సార్, నేను ఒక 2021లో ఒక ఆటో తీసుకున్నాను సార్. ఆటో తీసుకుంటే వాళ్ళు ఈ కాగితాల మీద సంతకాలు తీసుకొని ఈ లోన్ కట్టలేదని చెప్పి ఆటో తీసుకెళ్ళిపోయారు సార్. ఓకే. అంటే నాకు ఫర్దర్గా ఒక మంత్లో యాక్సిడెంట్ అయ్యి లోన్ కట్టలేకపోయాను సార్ నేను ఈఎంఐ. ఓకే. వాళ్ళు ఆటో తీసుకెళ్ళిపోయి ఇప్పుడు రీసెంట్గా 2000 మొన్న 1 month బ్యాక్ నోటీస్ లాయర్ ద్వారా నోటీస్ పంపించారు సార్. ఓకే. అది నాది కేసు అయిపోయిందని చెప్పి లాయర్ గారు ఫోన్ చేస్తారు సార్. దాని గురించి ఒకసారి ముఖ్యంగా మీ ఆటో సీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఆటోని ఏం చేశారు? ఆటో ఉందా, అమ్మేశారా? అదొకటి తెలుసుకో. వాళ్ళు అమ్మేశారు సార్. అమ్మేస్తున్నారు. జనరల్గా ఫ్రాడ్స్ ఏం జరుగుతుంటాయి అంటే ఈ యొక్క వెహికల్స్ దాంట్లో వెహికల్ లోన్స్లో ఒక 2-3 నెలలు కడతారు, ఒక నెల 2 నెలలు కట్టలేనప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫైనాన్స్ వాళ్ళు ఈ బండిని తీసుకెళ్ళిపోతారు. ఆ బండి 10 లక్షలు ఉంటే దాన్ని 1-2 లక్షలు అమ్మినట్టు చూపిస్తారు. యాక్చువల్గా ఇది 5-6 లక్షలు ఉంటుంది. ఆ తర్వాత మిగతా డబ్బు కోసం మీకు నోటీస్ ఇచ్చి మళ్ళీ మీ మీద కేసేసి వాళ్ళు నడుపుతూ ఉంటారు. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయి. మనం బ్లాంక్ సైన్స్ చేయడం వల్ల, బ్లాంక్ ఫామ్స్ మీద సైన్స్ చేయడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఒకటి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళతో మాట్లాడండి. మీరు మిగతా డబ్బు మరి ఎంత అమౌంట్ బండి అమ్మితే ఎంత వచ్చింది, ఏంటి రీజనబుల్ అమౌంట్ వచ్చిందా లేదా, అవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకుని మీరు దాన్ని బట్టి చేస్తే బాగుంటుంది. మీరు లీగల్ నోటీస్ ఏమైనా చూస్తే దానికి మనం సమాధానం చెప్పొచ్చు. నియరెస్ట్ లాయర్ ఎవరైనా ఉంటే వాళ్ళు సంప్రదించి మీరు తగిన సలహా తీసుకుని వెంటనే మీరు ఫాలోఅప్ చేయండి. మరో కాలర్ సార్, శ్రీనాథ్ గారు వరంగల్ నుంచి. శ్రీనాథ్ గారు చెప్పండి సార్. నమస్తే సార్. చెప్పండి సార్. ఒకటి మనకు అమౌంట్ ఇవ్వాల్సింది చెక్ ఇచ్చింది సార్.
అయితే చెక్ మీద డేట్ అమౌంట్ ఏమీ లేదు సార్. మనకి దాదాపు 30 లక్షల దాకా ఇవ్వాలి సార్. అయితే దాని మీద మనం ఎంత చెక్ మీద ఎంత రాయొచ్చు సార్ జనరల్గా? అంటే చెక్ అంటే ఒక్కొక్క బ్యాంకు చెక్ మీద ఒకటి ఉంటుందండి. ఐసిఐసిఐ బ్యాంక్ మీద అన్లిమిటెడ్ అనుకుంటా అండి. ఒకసారి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళని అడగండి, దట్ ఈస్ అన్లిమిటెడ్. కొన్ని ఎస్బీఐ బ్యాంకులు అయితే 10 lakhs లోపలనే మార్జిన్స్ పెడుతుంటారు. కాబట్టి ఆ చెక్ మీద ఉంటుంది ఎంత లిమిట్ అనేది. లేదంటే బ్యాంక్ వాళ్ళని అడిగి చెప్పి చూసి చేసుకోవచ్చు మీరు. ఓకే ఓకే సార్. ఇస్తారు చెక్ అవుతుంది సార్ అది. ఓకే. కాకపోతే డేట్ ప్లస్ అమౌంట్ వేయలేదు సార్. ప్రామిసరీ నోట్ ఉంది. ఓకే ఓకే, అది చూడండి మీరు. ఎందుకంటే మేము ఓపెన్గా మీరు బ్లాంక్ నింపుకోమని మేము సలహాలు ఇవ్వలేము. ఓకే ఓకే. మరో కాలర్ ఉన్నారు చెన్నై నుంచి. నమస్కారం, మీ పేరేంటండి? కోదండరామన్ సార్. కోదండరామన్ పేరేంటండి? కోదండరామ్, చెన్నై నుంచి. నమస్తే కోదండరామ్ గారు. సార్ ఏం చేస్తారు? నాకు ఒక చెక్ ఇచ్చినా సార్ నాకు. హలో చెప్పండి సార్. నాకు చెక్ ఇచ్చినా సార్, ఒక చెక్ 10 lakhs. సార్ టీవీ మ్యూట్ చేయండి. ఓకే సార్. ఇప్పుడు చెప్పండి. ఒకడు 10 lakhs సార్ నాకు. 10 lakhs. 10 లక్షలు? అవును సార్. చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చాడు. నేను బ్యాంక్ మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకోండి. ఓకే సార్. సార్ కొంచెం దూరం ఉండి మాట్లాడండి. 10 lakhs చెక్ మీకు, మీరు క్యాష్ ఎవరికైనా ఇచ్చారా? అవును సార్, క్యాష్ ఇచ్చినాడు. ఆయన మీకు 10 lakhsకి చెక్ ఇచ్చాడు. అవును, చెక్ ప్రామిసరీ నోట్ 2 ఇచ్చినాడు సార్. ప్రామిసరీ నోట్ 2 ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి సమస్య? కోర్టులో వేసిన సార్. కోర్టులో వేసిన నేను. జడ్జిమెంట్ నాకు వచ్చింది. అప్పీల్ పోయినాడు మళ్ళీ 2 సార్. అప్పీల్ పోయినాడు. వెరీ గుడ్. అది నాకు వచ్చింది మళ్ళా. ఇప్పుడు హైకోర్టు పోయినాడు సార్. హైకోర్టు పోయినాడు మళ్ళీ 3సారి అప్పీల్కి. ఎట్లా సార్? ఏమవుతాయి డౌట్స్ ఏమైతే? అప్పీల్కి వెళ్ళడం అనేది అతనికి చట్టబద్ధమైన హక్కు కాబట్టి, మన చట్టం అతనికి అప్పీల్ హక్కును కల్పించింది కాబట్టి అప్పీల్లో మీరు పార్టిసిపేట్ చేయండి, మీ వాదన వినిపించండి. ఖచ్చితంగా మీరే గెలిచే అవకాశం ఉంది. 2 సార్లు అతను అప్పీల్లో కూడా ఓడిపోయాడు అంటే న్యాయం మీకే జరిగే అవకాశం ఉంది. మీరు అప్పీల్లో మీరు అడ్వకేట్ని పెట్టుకుని వాదించండి, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఓకే ఓకే రైట్ సార్. చెక్ బౌన్స్ కేసును ఎన్ని రోజుల్లోపు వేసుకోవాలి? ఒకవేళ కేసు ఫైల్ చేయడానికి గడువు ముగిసిందనుకోండి సార్, సో అప్పుడు బాధితుడు తనకు రావాల్సిన డబ్బును కోల్పోయే అవకాశం ఉందా? అలాగనే చెక్కు ఇచ్చిన వ్యక్తిపై కేసు పెట్టినప్పుడు అతను కోర్టు వాయిదాలకు రాకపోతే పరిస్థితి ఏంటి? శిక్ష ఏమైనా ఉంటుందా దాని మీద? ఎస్ సార్. ఒకటి ముఖ్యంగా చెక్కు ఎప్పుడు లిమిటేషన్ అడుగుతున్నారు మీరు. లిమిటేషన్ ఏంటంటే చెక్ డిజాహనర్ అయిన తర్వాత 30 days లోపు నోటీస్ ఇవ్వాలి, 15 days టైం ఇవ్వాలి. 15 days తర్వాత 30 days లోపు ఈ చెక్ కేసును మనం కోర్టులో దాఖలు చేయాలి. సో ఈ 30 daysలో చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయామనే దాన్ని ఇస్తూ సరైన కారణాలు కోర్టుని మనం సాటిస్ఫై చేయగలిగితే ఆ తర్వాత కూడా ఒక డిలేని కండోన్ చేసి మళ్ళీ ఆ చెక్ ఒక కేసును స్వీకరించడం జరుగుతుంది. అయితే మీరు సరైన ఆధారాలు కోర్టుకి సమర్పిస్తే, ఒకవేళ హాస్పిటల్లో ఉండి బాగాలేకపోయినప్పుడు కానీ, ఎవరైనా చనిపోతే బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా బలమైన కారణాలు ఉంటే ఖచ్చితంగా కోర్టు కన్సిడర్ చేస్తుంది, చెక్కుని ఆన్ ఫైల్ తీసుకుంటుంది, విచారణ జరుగుతుంది. రెండవది ఇంకో క్వశ్చన్ ఏమడిగారు సార్? అంటే చెక్కుని ఇన్ టైం పెట్టుకోకపోతే నష్టపోయే అవకాశం ఉంటుందా? అలాగనే చెక్ ఇచ్చిన వ్యక్తి ఖాతాలో అమౌంట్ లేనప్పుడు శిక్ష పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా సార్. మనం చెక్ ఇచ్చినప్పుడు సరిపడా అమౌంట్ బ్యాంక్ అకౌంట్లో లేకపోయినట్లయితే, అది డిజహానర్ అయితే ఖచ్చితంగా 2 సంవత్సరాల వరకు శిక్షించే అవకాశం ఉంది. దానిపైన ఫైన్ కూడా వేసే అవకాశం ఉంది. అప్ టు 2 డబుల్ చెక్ అమౌంట్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు మీరు, ఒకవేళ కోర్టుకు హాజరు కాకపోతే ఏంటి అని. కోర్టుకు హాజరు కాకపోతే, సంబంధం ముట్టిన తర్వాత కోర్టుకు హాజరు కాకపోతే అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ వారెంట్ ప్రకారం అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతని సమక్షంలో విచారణ జరుగుతుంది. ఒకవేళ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చినప్పటికీ మీరు సరైన కారణాలు చూపగలిగితే కోర్టులో రీకాల్ పిటిషన్ వేసుకుంటే ఆ యొక్క నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు చేయడం కానీ, లేకపోతే బెయిల్ ఇవ్వడం కానీ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. న్యాయవేదికకు వచ్చేసి చెక్ బౌన్స్
వలన పర్యవసనాలు వాటికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. ఇక చూశారు కదా ఈరోజు న్యాయవేదిక కార్యక్రమంలో చెక్ బౌన్స్ వల్ల ఎదురయ్యే సమస్యలు వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చు అనేది. ఇక న్యాయవేదిక కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇక మరో అంశంతో రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే బీఆర్కే న్యాయవేదికలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.